గుడ్ మార్నింగ్ గైస్. నేను మీ రంగూన్ శంకర్ని. ఎలా ఉన్నారు? నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఖచ్చితంగా మీ జీవితాల్ని మారుస్తుంది అని నమ్ముతున్నా. అలాగే మీ పేరెంట్స్ కూడా చాలా ఆర్థిక పరంగా కానీ లేదా వ్యక్తిగతంగా కానీ చాలా సంతోషిస్తారని ఆశిస్తున్నాను. యాక్చువల్గా మా తరంకి ఇలాంటి గైడెన్స్ లేక మేము చాలా ఇబ్బందులు పడి మేము ఒక పొజిషన్ రావడం జరిగింది. కాబట్టి ఈ తరం జంజీ తరంకి ఒక దిశానిర్దేశం చేస్తామని ఒక టార్చ్ బేరర్ లాగా నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. చెప్పబోయే టాపిక్ ఏంటంటే, యాక్చువల్గా మాకు అర్థం కానీ ముఖ్యంగా నాకు ఆలోచింప చేసిన ఒకే ఒక విషయం ఏంటంటే, ఒక ఊర్లో చదువుకొని ఇంకొక ఊర్లో పోయి వలస వెళ్ళి అక్కడ ఉండే లాంగ్వేజ్ తెలియక లేదా అక్కడ ఉండే సదుపాయాలు లేక ఉద్యోగం కోసం ఎక్కడ ఏ కంపెనీ ఉంది, ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో తెలియక అవసరం పడి వచ్చాం. అలాంటిది ఈ తరం కూడా సేమ్ అదే పద్ధతిని పాటిస్తూ ఉంటే ఏంటి ఇలా ఉన్నారు అనే ఒక ఉద్దేశంతోనే నేను ఈ ఎపిసోడ్ చేయదలుచుకున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మీరు యాక్చువల్ దీనికి అంతటి కారణం సిస్టమ్. నాకు తెలిసినంతవరకు సిస్టమ్ కానీ కరెక్ట్గా పనిచేస్తే మీకు ఇటువంటి పరిస్థితులు రావు. జంజీ అయినా మీ వాయిస్ని రేస్ చేయండి. ఇది ఒక ఇండియాకో లేదా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో లేదా పక్క రాష్ట్రానికో సంబంధించిన విషయం కాదు. ఇది యూనివర్సల్ ప్రాబ్లం. అందుకే నేను యూనివర్స్లో ఉండే జంజీ యూత్ కూడా జస్ట్ ఒక అడ్వైస్ ఇవ్వదలుచుకున్నాను. అందుకని జస్ట్ ఒక స్మాల్గా ఇంగ్లీష్లో మాట్లాడతాను. హాయ్, గుడ్ మార్నింగ్ గైస్. దిస్ ఈజ్ శంకర్ రంగూన్ ఫ్రమ్ ఇండియా. టుడే టాపిక్ ఐఎమ్ గోయింగ్ టు బి టెల్ యూ ఫర్ జంజీ ఆఫ్ ద యూనివర్సల్. Okay, please listen carefully with your local language, translate to your local language and think about this and raise your voice in your country for the getting better jobs, better livelihood for your future. Thank you. ఇంకా మన తెలుగులో చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు మీకు ప్రభుత్వాలు ఎన్నుకున్నాక మీకు ఓట్ల రూపంలో ఓట్లు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే మీకు ఇన్ని లక్షల ఉద్యోగాలు చేస్తాం, మీకు ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్తూ ఉన్నాను. కానీ దశాబ్దాలుగా ఏది ఎక్కడా జరగలేదు. మాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక రాష్ట్రంలో చాలా కాలేజీలు పెడుతున్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ కానీ డిఫరెంట్ రంగాలు అన్ని కాలేజీలు పెడుతున్నారు. పెట్టిన తర్వాత చదవండి, ఫీజులు కట్టండి, చదువు చెప్తున్నారు. చదివేసి వచ్చిన తర్వాత మీకు అదే రాష్ట్రంలో జాబ్ దొరుకుతుందా? కానీ కనీసం పక్క ఊర్లలో దొరుకుతుందా? వితిన్ 50 కిలోమీటర్ రేడియస్లోనో లేదా జస్ట్ పక్కనే ఉన్న దొరుకుతూ ఉందా మీ స్టేట్లో? లేదు. మీరేదో ఇక్కడ చదువుతా లక్షల కొద్దికి జాబ్ లేదని ఇంకో రాష్ట్రాలు పోయి చేస్తున్నారు. అలా ఇంకో రాష్ట్రాల్లో జాబ్ చేసేటప్పుడు ఇక్కడ చదువు ఎందుకు చదవడం? మనకు పక్క రాష్ట్రాల్లో ఉండే లాంగ్వేజ్ తెలీదు, ఆ లాంగ్వేజ్ రాయలేము. ఉద్యోగాలు మొత్తం ఆ రాష్ట్రంలో చేయాలా? అక్కడ ఉండే లోకల్ ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేయాలి. ఇది ప్రతి రాష్ట్రానికి సంబంధించి యూత్ ఆలోచించండి. నేను ఒక రాష్ట్రానికి సంబంధించి చెప్పట్లా. దీనికి సొల్యూషన్ నేనే చెప్తాను. కానీ ఎందుకు చెప్తానంటే, దాని ముందు మీకు ఒక హెచ్చరిక ఏం చేయదలుచుకున్నానంటే, యాక్చువల్ మీరు ఎన్నుకున్న నాయకులు అంటే ఈ సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్ కనీసం ఇటువంటి ఆలోచన లేకుండా బ్లైండ్ ఇన్ని దశాబ్దం ఎలా ఉంది అనేది పాయింట్ నాకు అర్థం కాలేదు. అందుకే నేను వచ్చింది. నేను ఏదో నార్మల్ అందరూ పెట్టినట్టు యూట్యూబ్ ఛానల్ పెట్టి ఏదో టాపిక్ చెప్తాం కాదు. మిమ్మల్ని మోటివేట్ చేయడం, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం, మీ ఫ్యూచర్కి సరైన దిశానిర్దేశం ఈ జంజీకి ఇవ్వడం. ఓకే, దా ఉద్దేశం చెప్తున్నాను. దీని పరిష్కారం ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను. ఈ పరిష్కారం స్టేట్ గవర్నమెంట్లన్నీ ఒత్తిడి చేసి కేంద్రం ద్వారా సాధించుకోవాల్సిన పరిష్కారం ఇది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కంపెనీ అయినా వచ్చింది, ఓకే, ఏ కంపెనీ అయినా మీ స్టేట్కి వచ్చినప్పుడు ఒక కంపెనీ పెట్టింది. సపోజ్ ఐటీ కంపెనీ లేదా ఎనీ ఇండస్ట్రియల్ కంపెనీ, ఎనీ కంపెనీ పెట్టినప్పుడు వాళ్ళ బ్రాంచెస్ 3 మాత్రమే ఉండాలి. 3కు మించి ఆ స్టేట్లో పెట్టకూడదు. ఆ 3 బ్రాంచులు పెట్టినప్పుడు మాత్రమే ఆ స్టేట్ పక్క రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతాయి. మిగతా 4వ బ్రాంచ్కి వెళ్ళినప్పుడు పక్క రాష్ట్రాలు పెట్టమని చెప్పండి. అలా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ కానీ తీసుకొచ్చిందంటే ఇండియాకు వచ్చే ప్రతి కంపెనీ కూడా డైవర్సిఫైడ్ అయ్యి ప్రతి ప్రాంతంలో ఉండే యువతకు ఉద్యోగ అవకాశాలు ఆటోమేటిక్గా వస్తాయి. ఒక యువతకు ఉద్యోగ అవకాశాలే కాదు, దీని అనుబంధ సంస్థలైన మొత్తం చాలా రంగాలు బలపడతాయి.
తద్వారా మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా మీ ఊర్లో ఉండడం వల్ల తగ్గుతుంది. మీరు సంపాదించే సంపాదన మిగులుతుంది. మీ తల్లిదండ్రులు కూడా బాగుంటుంది. ఆర్థిక భారాలు తగ్గుతాయి. ఈ సొల్యూషన్ని మీరు మీ వాయిస్ ద్వారా వినిపించాలా. అందుకని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారా లేదా ఎలా కాంటాక్ట్ అవుతారో మీ ఇష్టం. ఓకే, దీన్ని వైరల్ చేస్తే చాలామందికి ఇది సొల్యూషన్ ఆటోమేటిక్గా వస్తుంది. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ శంకర్ రంగ.